అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో చాలామంది రైతుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సాదా బైనామా. వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా ఇది లక్షలాది మందికి సంబంధించిన సమస్య. అసలేంటిది? దీని కథేంటో వివరంగా చూద్దాం. ముందుగా అసలీ సాదా బైనామా అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అధికారికంగా రాసుకున్న పత్రం కాదు. కేవలం ఒక తెల్ల కాగితం మీద ఇద్దరు వ్యక్తులు నమ్మకంతో రాసుకున్న ఒప్పందం. ఆ రోజుల్లో మాట మీదే అన్ని నడిచేవి కదా. కొన్నిసార్లు ఇది ఎంత సింపుల్గా ఉండేదంటే ఓ సిగరెట్ ప్యాకెట్ వెనకాల రాసుకున్నా కూడా చెల్లిపోయేది. అంతా నమ్మకం మీదే నడిచేది. చూడండి, ఈ మాట ఈ పత్రాల స్వభావాన్ని సరిగ్గా వివరిస్తుంది. తలాతోకా లేని ఒక తెల్ల కాగితం. అంటే దీనికి అధికారిక ముద్రలు, స్టాంపులు ఏమీ ఉండవు. కేవలం ఇద్దరి మధ్య మాట, నమ్మకం అంతే. ఆ కాలంలో ఒక మనిషి మాటే ఒక పెద్ద గ్యారంటీ అన్నమాట. సరే, సాదా బైనామా అంటే ఏంటో అర్థమైంది కదా. మరి ఈ సమస్య ఎంత పెద్దది? ఇది కేవలం ఎవరో ఒకరిద్దరి కథ కాదు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద సమస్య. ఇప్పుడు దాని తీవ్రత ఏంటో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 9 లక్షలు. అవును, అక్షరాల 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు ప్రభుత్వ రికార్డులో పెండింగ్లో ఉన్నాయి. అంటే సుమారు 9 లక్షల కుటుంబాలు వాళ్ల భూమి హక్కుల కోసం, ఒక భరోసా కోసం ఏళ్ల తరబడి ఎదుర్చూస్తున్నాయన్నమాట. ఇది చాలా పెద్ద సంఖ్య. అసలు ఇంత పెద్ద సమస్య ఎలా మొదలైంది? ఎన్ని లక్షల దరఖాస్తులు ఎందుకు పేరుకుపోయాయి? దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. దశాబ్దాలుగా మారుతూ వచ్చిన చట్టాలు, ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణం. ఆ చట్టపరమైన చిక్కుముడి ఏంటో ఇప్పుడు విప్పుదాం. ఇక్కడ ఏం జరిగిందంటే 2016లో ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది. జూన్ 2, 2014 కన్నా ముందు జరిగిన సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేద్దామని ముందుకొచ్చింది. అంత బానే ఉంది. కానీ 2020లో కొత్త రెవెన్యూ చట్టం వచ్చింది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆ కొత్త చట్టంలో ఈ సాదా బైనామాల ప్రస్తావనే లేదు. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 2020లో ఒక్క నెల టైమిచ్చారు అప్లై చేసుకోవడానికి. అంతే, ఒక్కసారిగా లక్షల దరఖాస్తులొచ్చి పడ్డాయి. పాతవి కొత్తవి కలిసి మొత్తం సంఖ్య 9 లక్షలకు చేరిపోయింది. దరఖాస్తులైతే ఉన్నాయి కానీ వాటిని పరిష్కరించడానికి చట్టంలో ఆప్షన్ లేదు. దీంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. అందర్లోనూ గందరగోళం. ఈ టైంలోనే కథలోకి కోర్టు ఎంటరైంది. ఈ సమస్య ఒక కీలకమైన మలుపు తీసుకుంది. అప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న: చట్టంలోనే అవకాశం లేనప్పుడు ఈ 9 లక్షల దరఖాస్తుల గతేంటి? తరతరాలుగా నమ్ముకున్న భూమికి హక్కు పత్రం వస్తుందా రాదా? వాళ్ల భవిష్యత్తు ఏంటి? ఇది లక్షలాది మంది రైతులను తీవ్ర ఆందోళనకి గురిచేసింది. అయితే ఎట్టకేలకు ఒక శుభవార్త వచ్చింది. ప్రభుత్వం రైతులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న హైకోర్టు అప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది నిజంగా వేలాది రైతు కుటుంబాలకు మిగపెద్ద ఊరట. సరే, కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఎవరు అర్హులు? దీనికేమైనా షరతులు ఉన్నాయా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. చూశారు కదా, ఈ షరతులు చాలా ముఖ్యం. మొదటిది, భూమి జూన్ 2, 2014 కంటే ముందే కొనుగోలు చేసి ఉండాలి. రెండోది, కనీసం 12 ఏళ్లుగా ఆ భూమి మీ దగ్గరే ఉండాలి. మూడోది, ఇప్పటికీ మీ ఆధీనంలోనే ఉండాలి. నాలుగోది, ఆ భూమిని మధ్యలో మరెవరికీ అమ్మడం లేదా కొనడం జరిగి ఉండకూడదు. చివరిగా, ఆ భూమి మీద ఎలాంటి కోర్టు కేసులు ఉండకూడదు. ఈ 5 షరతులు పాటిస్తేనే దరఖాస్తును పరిశీలిస్తారు. సరే, పైన చెప్పిన షరతులన్నీ మీకు వర్తిస్తాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్లో దరఖాస్తుదారుగా మీ పాత్ర ఏంటి? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మొదటిగా, ఆ భూమి చాలా ఏళ్లుగా మీ దగ్గరే ఉందని మీరు నిరూపించుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఎంక్వైరీకొచ్చినప్పుడు వాళ్లకు పూర్తిగా సహకరించాలి. వాళ్ళు పంచనామా చేస్తారు. అంటే చుట్టుపక్కల వారిని, సాక్షులను విచారించి అంతా నిజమేనా అని నిర్ధారించుకుంటారు. అంత ఓకే అనుకుంటే తహసీల్దార్ 13B ప్రొసీడింగ్ ఇస్తారు.
అదే మీ భూమికి అధికారిక గుర్తింపు. ఆ తర్వాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు కడితే పని పూర్తయినట్టే. మరి ఇదంతా పూర్తి చేస్తే చివరికి ఏం జరుగుతుంది? ఆ అనిశ్చితి నుండి ఎలాంటి భరోసా లభిస్తుంది? ఈ ప్రక్రియ వల్ల భూ యజమానికి, ప్రభుత్వానికి కూడా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్రమబద్ధీకరణకు ముందు మీ చేతిలో ఉన్నది కేవలం ఒక సాదా బైనామా అనే అనధికారిక పత్రం. మీ పరిస్థితి అనిశ్చితి. దానికి ప్రభుత్వ గుర్తింపు లేదు, ఎప్పుడైనా వివాదమొచ్చే ప్రమాదముంటుంది. కాని రెగ్యులరైజేషన్ తర్వాత మీ చేతికి అధికారిక పట్టా వస్తుంది. మీ భూమికి పూర్తి భద్రత, ప్రభుత్వ గుర్తింపు, చట్టపరమైన యాజమాన్య హక్కు లభిస్తుంది. ఒక తెల్ల కాగితం అధికారిక పట్టాగా మారుతుందన్నమాట. అయితే దారి అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభుత్వ చొరవ నిజంగా తెలంగాణలో ఏళ్లుగా పేరుకుపోయిన భూవివాదాలను శాశ్వతంగా పరిష్కరించగలదా? దీని గురించి మనందరం ఆలోచించాల్సిన విషయం. తర్వాతి విశ్లేషణలో మరో అంశంతో కలుద్దాం.